అలాగే మనం పౌలు మొదట జర్నీ గురించి ఆయన వాక్యం ప్రచురించే మొదట జర్నీ గురించి మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 14వ అధ్యాయం మొత్తంలో మనం చూడొచ్చు. మనం ముఖ్యంగా కొన్ని వచనాల వరకు చూసినట్లయితే అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 44 నుంచి 52 దాకా. మొత్తం అపోస్తలుల కార్యాలు 13, 14 అధ్యాయాలు మొత్తం పౌలు గారి మొదటి ప్రయాణం గురించి ఉంటుంది. దానిలో మనం ముఖ్యంగా అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 44 నుంచి 52 దాకా చూసినట్లయితే, మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చును. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొంచున్నారు గనుక ఇదిగో మేము అనుజనుల యొద్దకు వెళుచున్నాము. ఏలయనగా నీవు భూ దిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అనుజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించిననిరి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. మనం ఈ లైన్ చూసినట్లయితే, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. వాక్యం అయితే అందరికీ చెప్పబడుతుంది, కానీ నిత్య జీవానికి ఎవరైతే నిర్ణయించబడతారో దేవుని చేత వాళ్ళే విశ్వసించి నమ్ముతారనమాట. ఎవరైతే వాక్యం విన్నా సరే వాళ్ళ నిత్య జీవానికి నిర్ణయించబడరో విన్నా తెలుసుకోలేరనమాట. మీరు చెవుల నుండి విన్నా సరే దాన్ని గ్రహించలేకపోయారు అని చెప్పేసి కూడా మనం వేరొక చోట చూస్తాము. నిజంగా అది ఎవరికైతే ఆ అదృష్టం ఉందో, ఎవరైతే నిజంగా దేవుడు నిర్ణయించబడతాడో వాళ్ళే అర్థం చేసుకుని విశ్వసిస్తారనమాట. ప్రభు వాక్యము ఆ ప్రదేశం అంతటను వ్యాపించును. కానీ యూదుల భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగచేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. వీరు తమ పాద ధూళి వారి తట్టు దులిపివేసి ఈకొనియకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. అలాగే మనం 14వ అధ్యాయం 7 నుంచి 17 దాకా కూడా చూసినట్లయితే, లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కొంటివాడై ఎన్నడూను నడవలేక కూర్చుండువాడు. అతడు పౌలు మాట్లాడుట వినును. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరుగ్గా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లూకోనియా భాషలో దేవతలు మనుష్య రూపం దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి బృహస్పతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూలదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహములతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రములో వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలములలో సమస్త జనములను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారము అనుగ్రహించుచు, ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారిలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయెను. వాళ్ళు వాక్యం గురించి చెప్తే వాళ్ళు వాక్యం విన్నది అర్థం చేసుకోకుండా వీళ్ళకు కూడా విగ్రహాలాగా పూజలు చేయడానికి లేకపోతే బలి ఇవ్వడానికి మొదలు పెడితే, వాళ్ళకి వాక్యం అర్థమయ్యేలా చెప్పడానికి దేవుడు అనే ఆయన ఉన్నారు, ఆయన మీకు ఫలవంతములైన ఆకాశం నుండి వర్షాన్ని, ఫలవంతములైన ఋతువుల్ని, ఆహారాన్ని అనుగ్రహిస్తూ మన హృదయాలకు కూడా సంతోషం నింపుతూ మేలు చేయుట చేత మనకి మన జీవితంలో
ఆయన తన్ను గూర్చి దేవుడు ఉన్నాడని సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పి దేవుడి గురించి ప్రకటించి వాళ్ళని ఎలా అయినా ఆపారనమాట, బలి ఇవ్వకుండా. మీరు నిజమైన దేవుణ్ణి తెలుసుకుని ఇలా జీవించాలి అని వాళ్ళకి తెలియజేశారు.